తెలంగాణలో చలి చంపేస్తుంది. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. పగటి రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గడిచిన 2 రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. సిర్పూర్ 10.5 డిగ్రీలు, పొచ్చెర్ల 11.8, కుంటాల 12.6, ర్యాలీ 13.1 డిగ్రీల చొప్పున రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 6 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు అవుతాయని తెలిపింది. ఈ కారణంగానే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలకు అటు ఇటుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి తీవ్రత కారణంగా చిరు వ్యాపారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో చలి చంపేస్తుంది. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. పగటి రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గడిచిన 2 రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా చలి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. అటు చలిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుండడంతో ప్రజలు చలికి తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అటు కరీంనగర్, ఇటు వరంగల్, ఈ 3 జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో కూడా తీవ్రమైనటువంటి చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు చాలా తగ్గిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వచ్చేసి మనకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, ఈ 4 జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలలో ముఖ్యంగా అటు ఉట్నూరు ఏజెన్సీ ఉంటుంది. ఉట్నూరు ఏజెన్సీ ఏరియా, అటు ఆదిలాబాదు, ఇటు మంచిర్యాల, ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, ఈ 3 జిల్లాల పరిధిలో ఉట్నూరు ఏజెన్సీ ఉంటుంది. ఉట్నూరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలిని తట్టుకోలేక అటు చిన్నపిల్లలు గాని, వృద్ధులు గాని విపరీతంగా చలిని తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎండ వస్తేనే, సూర్యుడు బయటికి వస్తేనే ఉదయం పూట వస్తున్నారు. రాత్రిపూట కూడా చలి బారి నుంచి తప్పించుకోవడానికి దుప్పట్లు కూడా ఎక్కువగా కప్పుకుంటున్నారు. ఈసారి మనకు ఉష్ణోగ్రతలు చూసుకుంటే ఇప్పుడు మనకు సిర్పూర్, ఇది మనకు ఆసిఫాబాద్ జిల్లాలో ఉంటుంది. సిర్పూర్ లో 10.5 డిగ్రీలు, పొచ్చెర ఇది నిర్మల్ దగ్గర ఉంటుంది 11.8, కుంటాల నిర్మల్ జిల్లాలో ఉంటుంది 12.6, ర్యాలీ ఇది మంచిర్యాల జిల్లాలో 13.1 డిగ్రీల చొప్పున రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదయ్యాయి. ఈ ఏరియా అంతా కూడా మనకు ఏజెన్సీ ఏరియాలో ఉంటుంది. అంటే అటవీ ప్రాంతము ఎక్కువగా ఉంటున్నటువంటి ఏజెన్సీ ఏరియాలో అత్యల్పంగా మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చలిని తట్టుకోలేకపోతున్నారు. దాదాపు ఉదయం 8-9 అయినప్పటికీ కూడా చలిగాలు వీస్తున్నాయి. అంటే రాత్రిపూటనేమో చలి ఎక్కువగా ఉంటుంది. ఉదయం 5:30-6 గంటల నుంచి చలితో పాటు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు బయటికి రాలేకపోతున్నారు. స్వెటర్లు గాని, మఫ్లర్లు గాని, పెద్ద పెద్ద బ్యాంకులు కప్పుకొని మాత్రమే బయటికి వస్తున్నారు. సో చలి తీవ్రతకు బయట ఉంటున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్టల్స్ లో ఉంటున్నటువంటి పిల్లలు అయితే ఉదయం పూట ఈ చలికి, ఈ చలిగాళ్లకు చన్నీళ్లతోటి స్నానం చేయలేక కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత ఈ మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పడంతో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఉదయం పూట ఎక్కువగా మనకు స్కూల్ పిల్లలు స్కూల్స్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు కాబట్టి మార్నింగ్ వాళ్ళు లేవడం కానీ, వాళ్ళు రెడీ కావడము, స్కూల్ కి వెళ్ళడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు చలి ఈ విధంగా ఉంటే, చలిగాలులు ఈ విధంగా ఉంటే పొగమంచు కూడా ఉంటుంది. పొగమంచు కారణంగా కూడా వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే 6:30-7 గంటల నుంచే పొగమంచు ఉంటుంది కాబట్టి లైట్లు వేసుకుంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనము కనిపించకపోయేసరికి ఉదయం పూట కూడా లైట్లు వేసుకొని హెచ్చరికలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే లైట్ ఫోకస్ ఉంటే అపోజిట్ వచ్చే వెహికల్స్ కనిపిస్తున్న ఉద్దేశంతో కార్లు గాని, ఆటోలు గాని, బైకులు గాని, బస్సులు, లారీలు వాళ్ళు లైట్లు వేసుకుని వెళ్తున్నారు. స్లోగా వెళ్తున్నారు. స్పీడ్ గా కూడా వెళ్లకుండా, ప్రమాదాల బారిన పడకుండా చాలా స్లోగా వెళ్తున్నారు.
సో మరికొన్ని రోజుల పాటు కూడా ఇదే ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా తక్కువ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంది. మనం గడిచినాక 3-4 సంవత్సరాల యొక్క మన రికార్డు చూసుకుంటే అయితే ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు. ముఖ్యంగా ఆదిలాబాద్ టౌన్ కానీ ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాటు మన సిర్పూరు, జైనూరు, కెరమేరి, ఉట్నూరు ఇలాంటి ఏరియాల్లో కూడా ఇవంతా కూడా ఎక్కువగా ఏజెన్సీ ఏరియా కాబట్టి ఇక్కడ అత్యల్పంగా దాదాపు 8 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోయే అవకాశం ఉంది. గతంలో జరిగినటువంటి అంటే అంతకుముందు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు మనకు ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదయ్యాయి. కాబట్టి ఈసారి కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా చెప్తుంది. ప్రజలు కూడా చలికి తట్టుకోలేక వృద్ధుల్లో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కొంతమంది లేటుగా అంటే నైట్ టైంలో బస్సులలో వెళ్లే వాళ్ళు కానీ ట్రైన్లో వెళ్లే వాళ్ళు కానీ ఒకవేళ ట్రైన్ బస్సు మిస్ అయితే కూడా బస్ స్టాండ్ లో పడుకుంటున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి షెల్టర్స్ లేక నిరస్థాయిలు కూడా చాలా మంది ఉంటారు. వారికి షెల్టర్స్ కూడా లేకపోవడంతో చలికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సందీప్, రాజు పటేల్, ముఖ్యంగా అంటే వృద్ధులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ చెప్తా ఉన్నారు? ఇక మెయిన్ గా అంటే డాక్టర్ల సూచన ప్రకారము వృద్ధులు అంటే దాదాపు మనకు 70-65 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకు స్కిన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చర్మ సంబంధించినటువంటిది గట్టిగా అంటే ఎక్కువగా వాళ్ళు స్కిన్ బయటికి గడపకుండా గ్లౌజులు వేసుకోవడము, స్వెటర్లు వేసుకోవడము. ముఖ్యంగా మనకు గాలి గాని చలి గాని ఫస్ట్ చెవులోకి వెళ్తుంది. చెవులోకి వెళ్ళిన తర్వాత బాడీ నుంచి మనకు వెళ్తుంది కాబట్టి ఆ లోపల చలి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఒకసారి షేక్ అవుతారు, వణుకుతారు ఈ చలికి. కాబట్టి చెవులకు మఫ్లర్లు పెట్టుకోవాలి. అవసరం చెవిలో కదా దూది పెట్టుకొని చలి ఎక్కువగా బాడీ లోపలికి వెళ్ళకుండా మనకు స్కిన్ తట్టుకోవడానికేమో మఫ్లర్లు వేసుకోవడము, స్వెటర్లు వేసుకోవడము, ఆ చేతి మనకు ఇంకా లోపలికి చెవుల ద్వారా లోపలికి వెళ్లకుండా ఉండడానికి దూది పెట్టుకోవడము, చేతి మనకు నెత్తికి రుమాల్ లాంటివి కట్టుకోవడం కానీ లేకుంటే స్వెటర్లు కానీ వేసుకోవాలని చెప్తున్నారు. ఇంకా పిల్లలకు వచ్చేసి ఏంటంటే ఈ చలికి మనకు స్కిన్ పగులుతుంటుంది. అంటే చర్మ సంబంధ వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ కొంతమందికి ఈ చలి పడక వేరే స్కిన్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి కానీ స్కిన్ డిసీజ్ ఉన్న వారికి కూడా ఏంటంటే డాక్టర్లు చర్యలు సూచించినటువంటి ఏదైతే మనకు క్రీమ్స్ ఉంటాయో ఆ క్రీమ్లు వాడుకోవచ్చు. వాజ్లైన్ కానీ మిగతా క్రీమ్స్ కానీ స్కిన్ కి సంబంధించినటువంటి లోషన్స్ కూడా ఉంటాయి. లోషన్స్ వాడుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ స్కిన్ కనుక పలుగుతే ఇది మంట ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో మంట ఉన్నప్పుడు ఇంకా ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రికాషన్ తీసుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు. మామూలుగా ఇంకా ఉదయం పూట అంటే సాధారణంగా మనకు ఒక అలవాటు ఉంటుంది. ఉదయం పూట లేచిన వెంటనే చలికాలంలో ఇంటి వాళ్ళు కానీ 2-3 ఇంట్లో వాళ్ళు కానీ చలిమంట కాగుతారు. సో చలిమంట కాగుతూ కూడా ఆ చలి బారి నుంచి వెచ్చగా ఉంచుకునే ప్రయత్నం ఉదయం పూట చేసుకుంటారు కాబట్టి సో చలిమంట కానీ వెచ్చగా ఉంటే రాత్రిపూట ఫ్యాన్ వేయకపోవడం, ఏసీ వేయకపోవడము. ఇక కొన్ని ఏరియాలో అయితే బాగా ఉంటున్నప్పుడు అంటే ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తుందంటే మనకు ఈ బల్బులు కూడా మనం ఇది వరకు పాతగా వాడినటువంటి బల్బ్స్ ఏదైతే ఉంటావో ఆ రెడ్ బల్బులు కూడా ఇప్పుడు కొంతమంది ఇళ్లలో వాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ బల్బుల వల్ల కొంచెం వేడి ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకు న్యూమోనియా ఈ చలికాలంలో ఎక్కువగా న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. సో న్యూమోనియా అంటే లంగ్స్ లలో ఇన్ఫెక్షన్ తయారవుతుంది కాబట్టి లంగ్స్ లలో ఇన్ఫెక్షన్ తయారు కాకుండా ఉండడానికి చల్లటి పదార్థాలు తీసుకోకుండా ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి చల్లటి కూల్ డ్రింక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏం తీసుకోకుండా వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. రాత్రిపూట ఖచ్చితంగా వేడిగా ఉన్న ఆహారం తీసుకుంటూ కూలుకు సంబంధించిన కంప్లీట్ గా అవాయిడ్ చేయాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.